హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఆల్రెడీ తమ్నైల్ చూసే ఉంటారు కదా. మరొక చిట్టి ఉల్లిపాయలు, అదేనండి సాంబార్ ఆనియన్స్ అంటారు, చిట్టి ఆనియన్స్ అంటారు కదా. దాంతో ఒక స్పెషల్ రెసిపీ అయితే చేశాను. చాలా 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 టేస్టీగా వచ్చింది. సో మరి అది ఎలా చేశానో చూద్దామా? వచ్చేసేయండి. మనకి మార్కెట్లో ఈ బేబీ ఆనియన్స్ దొరుకుతాయండి. చక్కగా బేబీ ఆనియన్స్ తెచ్చి పీల్ చేసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఒకవేళ బేబీ ఆనియన్ దొరకకపోతే చిన్న సైజు ఉన్న ఆనియన్ అయినా తీసుకున్నా సరిపోతుంది. సో ఆ బేబీ ఆనియన్స్కి ఇప్పుడు మనం ఒక చాక్ తీసుకొని ఇట్లా నేను వీడియోలో చూపించినట్టు చిన్న గంటు అంతే, ఆ చిన్న గంటు ఎలా చక్కగా పెట్టుకోవాలండి. అన్ని ఆనియన్స్కి అలా పెట్టుకొని పెట్టిన ఆనియన్స్ అన్నిటిని ఒక స్టీల్ బౌల్లో కానీ ఏదో ఒక బౌల్లోకి తీసుకొని చక్కగా అందులోని ఇప్పుడు కూరకి ఏవైతే 100% ఐటమ్స్ వేస్తామో అందులోంచి ఒక 20% ముందు ఈ ఆనియన్స్కి వేస్తామండి. లైక్ పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా పొడి అండ్ ఉప్పు. ఇవన్నీ 20%, అంటే మొత్తం 100% మనం కూర చేస్తున్నామంటే 20% ఈ స్టేజ్లో వేసేసి అండ్ కొంచెం ఆయిల్ వేసేసి మొత్తం ఆనియన్స్ అంతటికి ఆ పౌడర్స్ విత్ సాల్ట్ మొత్తం ఆయిల్తో కలిపేటట్టు చక్కగా అలా చూసారు కదా, అలా పెడితే గంటు పెట్టిన ఆనియన్లోకి ఈ మసాలా అంతా వెళ్ళి 1 నిమిషం మగ్గుతాయండి. అవి మగ్గే లోపల మనం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు తీసుకుంటాం. సో పచ్చిమిరపకాయలు ఏమంటే చిన్న ఘాటు పెట్టుకుంటాము, ఉల్లిపాయలనేమో చాప్ చేసేసుకుంటాము, టమాటాలేమో చిన్న మిక్సీ చేసి చిన్న జ్యూసీగా చేసుకుంటామండి. ఆ వెంటనే మూకుడు పెట్టుకొని కొంచెం నూనె వేసి మరిగిన తర్వాత ఆవాలు వేసుకుంటాము. అవి చిటపటలాడంగానే జీలకర్ర, ఆ తర్వాత మనం ఎంత గంటు పెట్టుకున్న పచ్చిమిరపకాయ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి శుభ్రంగా కలుపుకొని పచ్చివాసన పోవంగానే ఉల్లిపాయలు చాప్ చేసి ఉంచుకున్నాం కదండి. సో చాప్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసి, మీకు తెలిసిందే కదండి, ఉల్లిపాయ అన్నది నార్మల్ కలర్ నుంచి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు దగ్గరుండి వేయించుకోవాలి. ఏదైనా సరే మీడియం ఫ్లేమ్లో, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలి. అలాగే ఇందాక నేను ఒక 100%లో 20% బేబీ ఆనియన్స్కి పెట్టేశాను కదండి. ఇంకా రెస్ట్ ఆఫ్ ద పౌడర్స్ ఈ స్టేజ్లో ఇక్కడ వేసుకుంటాం. అంటే పసుపు, అలాగే గరం మసాలా పౌడరు, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, ఈ 4 అక్కడ వేసాం కదండి. ఆ 4 ఇక్కడ వేసేసి మరొకసారి ఆ పౌడర్స్ తాలూకు అన్నీ పచ్చివాసనలు పోవాలండి కంప్లీట్గాను. మొత్తం అన్ని పచ్చివాసనలు అన్నీ పోయిన తర్వాత మనం ఇందాక టమాటాలని మిక్సీ పెట్టి కొంచెం జ్యూసీగా చేసుకోమన్నాను కదండి. టమాటా ప్యూరీ అంటారు బేసికల్గా. అట్లా చేసుకొని ఆ మసాలా పౌడర్స్ వాటిలోకి వేసేసుకొని శుభ్రంగా కలుపుకోవాలండి. సో టమాటా అంతటికి ఆ ఉల్లిపాయ వేసిన 4 అంటే పౌడర్స్ శుభ్రంగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం మూత పెట్టి, అంటే అవన్నిటికీ ఆ మసాలాలన్నీ పట్టేటట్టు మూత పెట్టి మినిమం 3 minutes మనం మగ్గేటట్టు దగ్గర ఉంటుకోవాలి. చూసారు కదా, 3 minutes అయిపోయిన తర్వాత తీస్తే ఆల్మోస్ట్ అన్ని మసాలాలు, ఆ టమాటా, ఉల్లిపాయ అన్నీ చెప్పేటప్పటికి మీకు వంటిల్లంతా మంచి అరోమా అయితే వస్తుంది. సో అలా వేసుకున్న తర్వాత ఇందాక దాంట్లో మనం 20% సాల్ట్ వేసాం కదండి. ఇప్పుడు రెస్ట్ ఆఫ్ ద సాల్ట్, అంటే కూరకు సరిపడా మిగిలిన సాల్ట్ అంతా ఈ స్టేజ్లో వేసేసుకుంటాము. వేసుకున్న తర్వాత ఈ కూరకు మనకు ఎక్కువ కారం అయితే స్టార్టింగ్లో వేయలేదు కదండి, అంటే పచ్చిమిరపకాయలే కదా వేసాము, ఒక 2-3. సో మిగతాది మనం తినే కారం బట్టి ఇదే స్టేజ్లో కారం కూడా వేసేసుకుంటాం. సో ఉప్పు, కారం, మసాలా పౌడర్స్, టమాటా, ఉల్లిపాయ ఇవన్నీ వేసి బాగా కలిగిపెట్టి మరొక్కసారి మూత పెట్టి 1 minute మగ్గించుకోవాలండి. ఆ 1 minute మగ్గే లోపల మనం ఒక బౌల్లోకి పెరుగు తీసుకొని ఎక్కడ కెతుకులు లేకుండా స్పూన్తో బాగా చిలక్కొట్టడం కానీ లేకపోతే కవ్వంతో చక్కగా చిలక్కొట్టి అలా స్మూదీలా చేసుకుంటే సరిపోతుందండి. చూసారుగా 1 minute అయితే అయిపోయింది. సో ఇలా 1 minute అయ్యి మనకు ఆయిల్ బయటకు వస్తుంది, మగ్గింది అని చెప్పడానికి ఒక సూచకంలాగా. చక్కగా అది అవ్వంగానే మనం ఇలాగ కంప్లీట్గా చితక్కొట్టుకున్నా లేకపోతే బాగా స్మూదీలా చేసుకున్న పెరుగుని వేసి శుభ్రంగా కలిపేసుకోవాలి. అప్పుడే మనకి చూసారా కూరకి మంచి చూడంగానే కలరు, టెక్స్చర్ అన్నీ మారిపోతూ ఉంటాయి. చూసారు కదా, వేసి కొంచెం మళ్ళీ మూత పెట్టి, అంటే పెరుగు కూడా అంతటికీ పట్టాలి కదండి, మూత పెట్టి 1 minute మళ్ళీ మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. చూసారు కదా, 1 minute అయితే అయిపోయింది. మాకు అప్పటికే నిజం చెప్తున్నాను, మంచి వంటిల్లంతా సూపర్ అమోఘమైన వాసన అయితే వస్తుంది. ఈలోగా మనం మ్యాగ్నేట్ చేసి ఉంచుకున్నాం, అంటే ఉల్లిపాయల్లో అన్నీ కలిపి ఉంచుకున్నాం కదండి, అది కూడా వేసేసి శుభ్రంగా చక్కగా కలిపేసుకొని ఉంచుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2-3 minutes మనం మూత పెట్టి మగ్గించేసుకోవడమేనండి. వెరీ సింపుల్. ఒకవేళ ఉల్లిపాయల ప్లేస్లో ఇన్ కేస్ మీకు ఎవరికైనా కావాలంటే బేబీ పొటాటో కూడా ట్రై చేయొచ్చు.
యమ్మీ యమ్మీ బేబీ ఆనియన్ కర్రీ అయితే అండ్ టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. దీనికి మంచి చూసారు కదండి, అసలు అట్లా ఒక తీయంగానే ఆనియన్స్ చూడంగానే నోరైతే ఊరిపోతుంది. చక్కగా ఇది అవ్వంగానే నేనైతే మంచిగా రైస్ కూడా పెట్టేసుకున్నాను తొందరగాను, సో దట్ మనం వేడివేడిగా తింటే బాగుంటుంది కదా అని రైస్ పెట్టేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. రైస్ అయిపోగానే ఒక మూకుల్లోంచి తీసేసుకొని వేడి వేడి అన్నం పెట్టుకొని తిన్నానండి. మీరు కూడా ఈ వీకెండ్ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కిందన కమెంట్ చేయండి. ఇంకా ఎలాంటి రెసిపీస్ ఏమైనా కావాలంటే ప్లీజ్ ఒకసారి నాకు కిందన కమెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా.